హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వప్నని. బుజ్జి వినాయకుడిని ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారా అండి? నేను వినాయకుడికి నిమజ్జనం చేద్దామని మేము బండి మీద తీసుకొని వెళ్తున్నాము. వినాయకుడు ఏంటి బోసిగా ఉన్నారని అనుకుంటున్నారా? వినాయకుడికి ఛత్రి ఉండే. ఛత్రి మేము వస్తుంటే గాలికి ఎగిరిపోయిందండి కిందికి. ఇక నన్ను పక్కన దింపి ఆయన వెనక్కి వెళ్ళి ఆ ఛత్రి తీసుకొని వచ్చాడు. అప్పుడు వినాయకునికి పెట్టాను. నిమజ్జనం దగ్గరికి అయితే వచ్చాము మేము. షామీర్పేట అండి. ఇది క్రేను పెట్టారు, అక్కడ పూజలు అవి చేస్తున్నారు. వినాయకులని చెరువులో వేయడానికి కూడా చాలా మందిని అయితే అక్కడ పెట్టారండి. చిన్నదైనా పెద్దదైనా దేవుడు మనస్ఫూర్తిగా మనం పూజిస్తే దేవుడు అందులోనే ఉంటాడని నా నమ్మకం అండి. మా ఆయన మా బుజ్జి వినాయకునికి ఆ అబ్బాయికి తీసుకోమని అంటున్నాడు. ఆ అబ్బాయి చూస్తున్నాడు అక్కడ ఇక్కడ. నేను ఫోటోలు అయితే దింపుదామని అనుకుంటూ ఆ అబ్బాయి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఏంటి అబ్బాయి వీళ్ళు అని నాకు ఒకటే నవ్వు వచ్చింది. మనసులో ఏమనుకున్నాడో ఏమో, ఏంటి ఈ చిన్న వినాయకుడు ఇంత బిల్డప్ ఇస్తున్నారు వీళ్ళు అని అనుకోవచ్చు. నాకు బాగా నవ్వు వచ్చింది ఆ అబ్బాయి ముఖం చూస్తుంటే. తీసుకెళ్ళి వినాయకుడిని నిమజ్జనం అయితే నీళ్ళల్లో వేస్తున్నారు. కానీ నీళ్ళల్లో వేస్తుంటే కొంచెం చాలా బాధగా అనిపిస్తుంది. చూడండి ఎంత వినాయకులని ఎలా వేస్తున్నారో. 3 మునుగులు పెట్టి వినాయకుడిని నీళ్ళల్లో వదిలేస్తున్నారు. వినాయకుడు ఉన్నంతసేపు ఎంత కలగా ఉంటుందో కదా అండి అందరికీ. ఇంతకీ మేము వినాయకుడిని నిమజ్జనం చేసిన ప్లేస్ అయితే మీకు చెప్పలేదు కదా. ఇది సికింద్రాబాద్ నుంచి కొంచెం ముందుకు వస్తే అల్వాల్ ఉంటుంది. అల్వాల్ నుంచి కొంచెం ఇంకా ముందుకు వెళ్తే షామీర్పేట అని కట్ట వస్తుందండి. అక్కడ ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్